ఆన్లైన్లో అడ్వర్టైజ్ చూసి షాక్ అయ్యారు. ఇంత తక్కువ ధరకా అంటూ టచ్లోకి వెళ్లారు. ఫోటోల్లోనే ఆ ఆస్తులు చూసి ఇది మా సొంతం చేసుకోవాలన్నారు. ఇప్పుడు డబ్బులు కట్టేస్తే ఫ్రీలాన్స్ ఆఫర్ వర్తిస్తుందని చెప్పడంతో అప్పుడు సొంతం చేసుకోవాలని డబ్బు సిద్ధం చేశారు. పత్రాలు పరిశీలించి అంతా సరిగ్గా ఉందనుకుని లక్షల్లో ఆ రియల్ ఎస్టేట్ దంపతులకు ముట్టజెప్పారు. డబ్బులు ముట్టిన తర్వాత మాకేం సంబంధం లేదన్నట్లుగా వారు వ్యవహరించడంతో కంగు తిన్న ఆ దంపతులు పత్రాలు పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. పిలిస్తే రారు, వెతికితే దొరకరు. ఇక ఇదంతా రియల్ ఎస్టేట్ రంగంలో ఆరుతేరిన ఆ దంపతుల మాయ అంటూ తేలిపోవడంతో పోలీసులు కటకటాల్లోకి నెట్టి వారు బాధితుల పక్షాన నిలబడ్డారు. మరి ఇంతలా ఈ జంట చేసిన నేరం ఏమిటి? లక్షల రూపాయలు ఎలా నమ్మించి కాజేశారనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. బోయినపల్లి సౌజన్య కాలనీకి చెందిన రమ్యన్, వీణా, సతీష్ దంపతులకు తమ దగ్గరున్న డబ్బులతో ఏదైనా ఆస్తి కొనాలని భావించారు. వీరికి డబ్బులు ఇవ్వడం కన్నా స్థలం కొనుక్కొని పెట్టుకుంటే ఏనాటికైనా ఉపయోగపడుతుందని భావించిన ఆ దంపతులు ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ఆ క్షణంలో వారికి స్కందశ్రీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం యార్డు కనిపించింది. చూస్తే సొంతం చేసుకోవాల్సిందే అనే రీతిలో ల్యాండ్ ఫోటోలతో పాటు బంపర్ ఆఫర్లు అతి తక్కువ ధరకే అన్నట్లుగా కనిపించడంతో ఇక అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఆధారంగా వారిని సంప్రదించారు. స్కందశ్రీ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ నిర్వహిస్తుంది నార్సింగ్ ప్రాంతానికి చెందిన పరశురాములు, అతని భార్య మాధవి కాగా ఇక వారు చేసిన అడ్వర్టైజ్ లో ఫోటోలు చూస్తే ఇప్పుడు వీరు ఒకరేనా అన్న రకంగా అనుమానం కలుగుతుంది. అంతలా కస్టమర్లకు గాలం వేయడంతో వారు ఆరుతేరిపోగా ఇక టచ్ లోకి వచ్చి వారితో వారి టాలెంట్ ను ఉపయోగించి స్మార్ట్ గా మాట్లాడి డీల్లోకి లాగారు. సంగారెడ్డి సదాశివపేట మండలం ఎంకపల్లి విలేజ్ వద్ద డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లుగా ఉన్న సర్వే నెంబర్ 167, 167/1/2 అంటూ ఇలా పలు డాక్యుమెంట్లను వారికి అందించారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఆఫర్ నడుస్తుందని, 6 నెలల్లో మీకు నచ్చకపోయినా మీరు వద్దనుకున్నా ₹2 వడ్డీతో డబ్బు మరలా తిరిగిస్తామంటూ బంపర్ ఆఫర్ కూడా ఇవ్వడంతో ఇక డీల్ నచ్చిన ఆ దంపతులు మోసపోతున్నామని తెలియక రియల్ ఎస్టేట్ దంపతుల మాటలు విని వారి బ్యాంకు ఖాతా నుంచి ₹22,50,000 ట్రాన్స్ఫర్ చేశారు. ఇక వీలైతే స్థలం ధర పెరగకపోతే వడ్డీతో వసూలు చేసుకోవచ్చని ధీమాగా ఉండగా ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి నుంచి స్పందన కరువైంది. ఫోన్ చేస్తే రిప్లై ఉండదు, ఎక్కడ ఉంటారో పూర్తి సమాచారం దొరకదు. దీంతో పత్రాలను పరిశీలించగా తెలిసిన వారి ద్వారా వాకాబు చేస్తే అది నకిలీది అన్నట్లుగా తేలింది. ఇక ఆలస్యం చేస్తే మొత్తానికే మోసపోవడంతో పాటు తమలాంటి బాధితులు ఇంకా చాలా మంది చెవిలో పువ్వులు పెడతారని భావించిన ఆ దంపతులు బోయినపల్లి పోలీసులను ఆశ్రయించారు. సదాశివపేటలో ఉన్న ల్యాండ్ల పేరుతో వారు అందించిన డాక్యుమెంట్లు, వారికి డబ్బు చెల్లించిన రసీదులు అందించగా ఇక బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడంతో పాటు డబ్బు దోచుకుని మోసం చేశారని ధృవీకరించిన పోలీసులు సిఐ తిరుపతి రాజు, ఎస్ఐ శివశంకర్ నేతృత్వంలో దర్యాప్తును జరిపి చివరికి వారిని అరెస్ట్ చేయగా సదాశివపేటతో పాటు కొల్లూరులో ఫ్రీలాన్స్ పేరుతో ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు భార్యాభర్తలను రిమాండ్కు తరలించారు. ఫోటోలో కనిపించేది వేరు, నేరుగా చూసేది వేరు. బీడు భూములైనా పంట పొలాలుగా మార్చేంత టెక్నాలజీతో ఫోటోగ్రఫీ ఉండగా ఆన్లైన్ కనిపించేవని నిజాలే అని నమ్మితే ఇలాంటి పరిస్థితులే వచ్చి పడతాయంటూ పోలీసులు హెచ్చరిస్తుండగా డబ్బులు కాజేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ ఎప్పుడు అని ప్రశ్నించిన పాపానికి అమాయక భార్యాభర్తలను బెదిరింపులకు ఈ రియల్ మోసగాలు దిగడంతో ఇక పోలీసులు తమదైన స్టైల్లో విచారించి వారికి తగిన శిక్ష పడేలా అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కార్స్ అండ్ క్లబ్. కార్స్, బైక్స్ వాష్ చేయబడును. మా ప్రత్యేకత కార్ వాష్, ఇంజిన్ క్లీనింగ్, టెప్లాన్ పూత, ఇంటీరియర్ క్లీనింగ్. సంప్రదించండి సికింద్రాబాద్ క్లబ్ గేట్ 4 ఎదురుగా బిసైడ్ కేవీ స్కూల్. మా సెల్ నంబర్ 7093963088 లేదా 9391241981. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న నాయకురాలామే. తండ్రి నేర్పిన రాజకీయ ఓనమాలతో వార్డులో పట్టు సాధిస్తూ తన గుర్తింపును పదిలం చేసుకుంటూ ముందుకు సాగుతూ తన గుర్తింపును పదిలం చేసుకుంటున్న నాయకురాలామే. తండ్రి దూరమైనప్పటికీ ఆయన ఆశయాలను నెరవేర్చేలా వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు. ప్రతి సంవత్సరం తన తండ్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకుంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు దివంగత పనాస వెంకట్రావు జయంతి సందర్భంగా నాన్నకు ప్రేమతో ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన నాయకుల్లో పనాస వెంకట్రావు ఒకరు. కంటోన్మెంట్ 4వ వార్డు నుండి పలుసార్లు బోర్డు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి ఎరగని నాయకుడిగా ప్రఖ్యాతిని సంపాదించుకోగలిగారు. 4వ వార్డులో ప్రతి ఇంట్లో ఉన్న వారిని పేరు పెట్టి పలకరించేంత సన్నిహితం వెంకట్రావుది. ఎప్పుడు చలాకిగా నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండే వెంకట్రావు 4వ వార్డు ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగారు. బోర్డు సభ్యుడిగా గెలుపొందుతూ వచ్చినప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా అక్రమ సంపాదనకు దూరంగా ఉంటూ
ఉన్న దాంట్లోనే సంతోషపడుతూ ముందుకు సాగే నాయకుడిగా వెంకట్రావు నిలిచారు. కరోనా సమయంలో అనారోగ్యానికి గురై వెంకట్రావు తుది శ్వాస విడిచారు. పనాస వెంకట్రావుకు ఒక కుమారుడు పనాస శ్రీకాంత్, ముగ్గురు కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె నళిని కిరణ్ కు తండ్రి రాజకీయ వారసురాలుగా రంగంలోకి దింపి బోర్డు సభ్యురాలుగా పనాస వెంకట్రావు గెలిపించుకున్నారు. నళిని కిరణ్ కు బోర్డు పాలనపై అంతగా అనుభవం లేకపోవడంతో అన్ని తానే పనాస వెంకట్రావు నళిని కిరణ్ ను నడిపించారు. అటు రాజకీయ ఓనమాలతో పాటు డివిజన్ ప్రజలకు సేవ చేసేలా నళిని కిరణ్ ను తీర్చిదిద్దారు. తండ్రి మరణంతో నళిని కిరణ్ కి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డితో పాటు ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డితో పాటు బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్ కు అండగా నిలిచి రాజకీయంగా ప్రోత్సహిస్తూ రావడంతో 4వ వార్డులో నళిని కిరణ్ ఆమె సోదరుడు పనాస శ్రీకాంత్ లో నిలదొక్కుకోగలిగారు. పనాస వెంకట్రావు జయంతి సందర్భంగా తన తండ్రి ఆశయాలను నెరవేర్చేలా నళిని కిరణ్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నారు. తండ్రి వెంకట్రావు సూచించిన విధంగా రాజకీయంగా ఎదగాలనే సంకల్పంతో నళిని కిరణ్ తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. తండ్రి అస్తమించి 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తండ్రి జ్ఞాపకాలను వార్డు ప్రజలు గుర్తుపెట్టుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెంకట్రావు జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లకు పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నళిని కిరణ్ నిర్వహించారు. ప్రతి ఆటోకు వెంకట్రావు జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ వాల్ పోస్టర్ను ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా ప్రయాణించే ఆటోలపై వెంకట్రావును జ్ఞాపకం చేస్తూ అంటించిన పోస్టర్లతో నాన్నకు ప్రేమతో అంటూ నళిని కిరణ్ సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. శనివారం పనాస వెంకట్రావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన కుల పెద్దలు, బస్తీ నాయకులు, అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీనియర్ నాయకుడు దశరథ్ రెడ్డి, లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు అశోక్, గాంధీ కాలనీ అధ్యక్షురాలు సురేఖ, యాకూబ్, అరవింద్, గోవర్ధన్, రవి, పరమల్, స్వరూప్, బబ్లు, అజీం రాజుతో పాటు పలువురు లక్ష్మీ గణేష్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల సతీష్, శేఖర్ యాదవ్, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి పాఠశాలలో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాటి పరిష్కారం కోసం అడుగులు వేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టి అటు ఉపాధ్యాయులను కలవరానికి గురి చేసిన శ్రీ గణేష్ విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు. ఆకస్మిక తనిఖీలో విద్యార్థులు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్న శ్రీ గణేష్ వాటిని నెరవేర్చేలా ముందుకు సాగుతున్నారు. తిరుమలగిరి ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. గత వారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తిరుమలగిరి సబ్స్టేషన్ పక్కన ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య ఎంత, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, తరగతి గదుల్లో ఎటువంటి సమస్యలున్నాయి, పాఠశాల అభివృద్ధి కొరకు తన సహాయం ఏమి కావాలంటూ ఉపాధ్యాయులను ఇటు విద్యార్థులను శ్రీ గణేష్ అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా పాఠశాలకు కావలసిన పలు మౌలిక వసతులపై శ్రీ గణేష్ కు ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలియజేశారు. తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకున్న శ్రీ గణేష్ వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మరోసారి తిరుమలగిరి లాల్ బజార్ ప్రభుత్వ బాలికల పాఠశాలను సందర్శించారు. మొదటి విడతగా 20 లక్షల రూపాయలను పాఠశాల అభివృద్ధి కొరకు మంజూరు చేయించారు. విద్యార్థుల కొరకు స్పోర్ట్స్ కోర్ట్, మధ్యాహ్న భోజనం చేయడానికి షెడ్ నిర్మాణం, మినరల్ వాటర్ ప్లాంట్, డిజిటల్ క్లాసుల కొరకు నిధులు కేటాయించారు. సోలార్ సిస్టమ్, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని శనివారం శ్రీ గణేష్ నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు అటు ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆనందం ఎంత చెప్పుకున్నా తక్కువే. తిరుమలగిరి లాల్ బజార్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో మరోసారి ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. అయితే తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించేలా అభివృద్ధి పనులు నిర్వహించేందుకు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సన్మానాలతో ముంచెత్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగినేని సరిత, మురళీ ముద్రాజ్, భవానీతో పాటు పలువురు పాల్గొన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన వారికి అండగా నిలిచేలా తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకొచ్చారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించడమే కాదు, తన సహాయం అందించేందుకు సిద్ధమయ్యారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పర్యటించి పరామర్శించిన వారు ఎందరో ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం పరామర్శలు కాదు, ఇదిగో నా సహాయం అంటూ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పీపుల్ ప్లాజాలో ఈ నెల 24న పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తలసాని సహాయాలు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అనవసరమైన కన్ఫ్యూజన్ అవుతూ నాకు రాలేదనేటువంటి బాధ ఎవరు పడవలసినటువంటి అవసరం లేదు. సేమ్ టైం ఒకటే ఇంటికి 2-3 ఇవ్వాల్సిన అవసరం కూడా అసలే లేదు.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. సనత్ నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్పేట డివిజన్లో లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వరద ముంపు ప్రాంతాలను సందర్శించడంతో పాటు వరద ముంపుకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులను ఓదార్చారు. వరద నీటిలో మునిగిన రాంగోపాల్పేట డివిజన్లోని కాచిబౌలి, నల్లగుట్ట, జూలమ్మ టెంపుల్ బస్తీలకు సహాయం అందించేలా తలసాని ముందుకొచ్చారు. వరద ముంపుకు గురైన బస్తీలను గుర్తించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందించాలని సంకల్పించారు. దీనిలో భాగంగా శనివారం మారేడుపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇవి ఒక 12 వందలు చేయించేసాను. ఈ టోకెన్ ఏంటంటే మీకు ఏ బస్తీకి అలాట్ చేస్తున్నామో ఆ బస్తీలో ఎన్నెండు ఉన్నాయి, వాళ్ళ పేరు ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటో రాసుకోండి. రెండోది డబల్ ఉండడానికి లేదు, ఒక ఇంటికి ఒకటే. మళ్ళీ మేము 4 ఉన్నాము, 5 మంది ఉన్నాము, ఇటువంటి సమస్యలు వస్తాయి. ఆదివారం ఉదయం సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించనున్నారు. రాంగోపాల్పేట డివిజన్లో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. సుమారు 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, కుర్మ హేమలత, టి మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్, నామన శేషకుమారి, అత్తిలి మల్లికార్జున్, డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలను బాలరెడ్డి, ఆకుల హరికృష్ణ, హనుమంతరావు, వెంకటేష్, రాజు, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, లక్ష్మీపతి, ప్రవీణ్ రెడ్డి, ఏసూరి, మహేష్, త్రిహరి నాగులు, సురేష్ గౌడ్, కిషోర్, ఖలీల్, అశోక్ యాదవ్, పీయూష్ గుప్తా, కట్టా బలరాం, శేఖర్, గోపిలాల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24న బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజాలో తలసాని అధ్యక్షతన బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు తలసానితో సమావేశమయ్యారు. ముఖ్య నాయకులతో కలిసి సమావేశంలో పాల్గొని 24న నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో పెద్ద ఎత్తున సనత్ నగర్ నియోజకవర్గం నుండి మహిళలు పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పూల ఉమ, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీ, సాయిచంద్, సుశీలారెడ్డి, సుమిత్రానంద్, శ్రీదేవి, రజితారెడ్డి, నిర్మలా తదితరులు పాల్గొన్నారు. మారేడుపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. రాంగోపాల్పేట డివిజన్లో నిర్వహించే నిత్యావసర సరుకుల పంపిణీ బాధ్యతలను డివిజన్ల వారీగా నాయకులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పీపుల్ ప్లాజాలో జరిగే బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసేలా డివిజన్ల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించి దిశానిర్దేశం చేశారు. నా డివిజన్ నా ప్రజలు అంటూ మెట్టిగూడ కార్పొరేటర్ రాసూరి సునీత వరద ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించడమే కాదు, వారికి ధైర్యాన్ని కల్పించి తన వంతుగా నిత్యావసర సరుకులను అందజేసి తన మంచి మనసును చాటుకున్నారు. మెట్టిగూడ డివిజన్లో విజయపురి కాలనీలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో ఇళ్లలో సామగ్రి తడిచిముద్దైంది. విజయపురి కాలనీలో పర్యటించిన రాసూరి సునీత తన వంతుగా సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరద ముంపుకు గురై నష్టపోయిన బాధితులకు సహాయం అందించేలా బియ్యం, నూనె, పప్పు దినుసులు, చింతపండుతో పాటు పలు రకాల నిత్యావసర సరుకులను రాసూరి సునీత వరద బాధితులకు అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకోవడానికి వచ్చిన రాసూరి సునీతను పలువురు అభినందించారు. కార్పొరేటర్ రాసూరి సునీత స్వయంగా ప్రతి ఒక్కరిని కలుస్తూ వరద ముంపుకు గురైన వారికి సహాయం అందించి కష్టసుఖాల్లో మీకు తోడుగా ఉంటానంటూ భరోసాను కల్పించారు. స్థానిక కార్పొరేటర్ గా తన టీంను జరుగుతున్న సమస్యల పరిష్కారం పనులు పరిశీలించాలంటూ సూచించడంతో పాటు ఇక మహిళగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని స్వచ్ఛంద సేవకురాలుగా వారితో కలిసి అన్నప్రసాదాలను వడ్డించి అన్నింటా నేనే అంటూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ ముందుకు సాగారు. ఇక రాత్రి సమయంలో మోండా డివిజన్ లోని ఆస్ట్రియా గర్ల్స్ హోమ్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో అతిథిగా కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ పాల్గొన్నారు. ఆఫీసర్ గ్రేస్ ఆధ్వర్యంలో డోనర్ సహాయంతో ఈ వేడుకలను ఏర్పాటు చేయగా చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడుతూ దీపిక సందడి చేశారు. యాంకర్ సచిన్ ఠాకూర్ తో పాటు పలువురు కళాకారుల బృందం బతుకమ్మ ఆటపాటలతో సందడి చేయగా వారితో కలిసి వేడుకల్లో దీపిక పాల్గొన్నారు. అనంతరం సత్కారం సేవా మిషన్ ఆధ్వర్యంలో పెద్రమావాస్య సందర్భంగా నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమంలో అతిథిగా కొంత దీప్ నరేష్లు పాల్గొన్నారు. ఎంజీ రోడ్లోని స్పై డెకర్స్ వద్ద ఈ కార్యక్రమాన్ని సేవా మిషన్ అధ్యక్షురాలు సోనియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలను వడ్డించారు. ఇక అతిథిగా కొంత దీప్ నరేష్ బిజీగా మారడంతో సమస్యలు పరిష్కరిస్తూ ఆ పనుల పర్యవేక్షణలో ఆమె టీం సభ్యులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా రెజిమెంటల్ బజార్, నాలా బజార్ లో పలు చోట్ల వరద నీటి సమస్యలు పరిష్కరించే పనిలో డివిజన్ అధ్యక్షుడు జిత్తు, ప్రశాంత్, రాహుల్, గణేష్ విషయాల్లో నిమగ్నమయ్యారు.
ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీకిషన్ మాదిగ స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ పెంచాలంటూ పెద్ద ఎత్తున నిరసనతో హోరెత్తిస్తున్నారు. ఓవైపు ధర్నాలు, నిరసన చేపడుతూనే మరోవైపు ప్రజాప్రతినిధులు కలుస్తూ వినతి పత్రాలను అందజేస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జిగా శ్రీకిషన్ మాదిగ రోజుకొక కార్యక్రమంతో ముందుకు సాగుతూ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చుతున్నారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నియోజకవర్గాల వారీగా నాయకులు సైతం ధర్నాలు, నిరసన చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, వితంతులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు, నేత, గీత, బీడీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కండరాలు క్షీణించిన వారికి 15,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ శ్రీకిషన్ మాదిగ సారథ్యంలో విహెచ్పీఎస్, పీహెచ్పీఎస్లతో కలిసి నిరసన కార్యక్రమాలను శ్రీకిషన్ మాదిగ కొనసాగిస్తున్నారు. నేను ఒక వికలాంగురాలిని. దయచేసి తొందరగా పెన్షన్ పెంచేటట్టు చేయండి సార్. నాకు ఏ ఆపత్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి మనలాంటి వికలాంగులకి పెన్షన్ పెంచేటట్టు, ఇంకా పెన్షన్ ఎవరెవరికి రావాలో వాళ్ళకందరికీ పెంచేటట్టు చేయండి సార్ ప్లీజ్. నియోజకవర్గంలో ఓవైపు నిరసన కార్యక్రమాలను చేపడుతూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఒత్తిడి తీసుకువచ్చేలా వారిని కలుస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ వినతి పత్రాన్ని శ్రీకిషన్ మాదిగ అందజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను శనివారం తుకారం గేట్లో కలిశారు. ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు, వికలాంగులు, వితంతులు, ఒంటరి మహిళలు, వృద్ధులతో కలిసి శ్రీ గణేష్ ను కలిశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి నిరుపేదలకు అండగా నిలవాలన్నారు. ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలని, అలాగే కార్పొరేటర్లకు ఈరోజు మాది శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము కూడా కంటోన్మెంట్ తరపున ఈరోజు మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి మేము వికలాంగుల పరంగా, అలాగే వికలాంగుల తరపున, అలాగే వృద్ధుల, వితంతుల తరపున మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీ గణేష్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో మన శనివారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి వినతి పత్రం అందించిన వారిలో విహెచ్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ దొబ్బ శ్రీను, ఎంఆర్పీఎస్ మహిళా ఇన్ఛార్జ్ రేఖ, విశ్వనాథ్ మాదిగ, కంటోన్మెంట్ కో ఇన్ఛార్జ్ మంద మధుకర్ మాదిగ, మధు మాదిగ, ప్రవీణ్ మాదిగ, మక్కల అశోక్, బాబేందర్, జి రాజు, కేపీ సంతోష్, డి రఘు, ఎం సంజువ, రాజు, సువర్ణ, భానుమతి, కేఆర్ దయానంద్, శ్రీకాంత్తో పాటు అనుబంధ సంస్థల నాయకులు శ్రీకిషన్ మాదిగ వెంట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో సేవా పక్వాడా కార్యక్రమాల్లో భాగంగా డ్రాయింగ్ పోటీలను శనివారం నిర్వహించారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర జిల్లా పరిషత్ హైస్కూల్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ హాజరై ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. బీజేపీ కంటోన్మెంట్ అన్ని విభాగాల మోర్చా నాయకులు మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. డ్రాయింగ్ పోటీల ముగింపు అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడుతూ ఆటపాటలతో భానుక నర్మదా మల్లికార్జున్ సందడి చేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. వార్డు బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రావణ్, 2వ వార్డు మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత, కంటోన్మెంట్ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ వినోద, సీనియర్ నాయకులు రామాంజనేయులు, వార్డు సెక్రటరీ సతీష్, పరశురాం యాదవ్, శివ, గోపి, లతతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో పాల్గొన్న అతిథులను పాఠశాల ప్రిన్సిపల్ రంగనాథ్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గణేష్లు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ 1వ వార్డులో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సేవా పక్షుల భాగంగా ప్రత్యేకంగా వ్యాసరచన పోటీలతో పాటు చిత్రలేఖనం పోటీలను సాయి గ్రామర్ స్కూల్లో నిర్వహించారు. స్థానిక బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక నర్మదా మల్లికార్జున్, కంటెస్టెడ్ బీజేపీ ఎమ్మెల్యే వంశతిలక్తో పాటు పలువురు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయులు ఇంద్రసేన రెడ్డి, శశిరేఖ, రజిత, ఫర్జానా బేగం, బీజేపీ నాయకులు అనిత, వినోద, సునీత, తులసి, రాయల్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆయన ఆశకు తగ్గట్టుగా మోండా డివిజన్ కదిలింది. తన పుట్టినరోజును సాదాసీదాగా నిర్వహించుకోవాలని ఆయన భావించినా
వారు మాత్రం మా ప్రియమైన నేతకు ఇదిగో మా శుభాకాంక్షలంటూ పోటీ పడుతూ శుభాకాంక్షల జల్లును కురిపించారు. తరలి వచ్చిన ప్రజానికం నాయకత్వాలను చూసి చిర్రబోయిన సంతోష్ యాదవ్ నేను సంపాదించుకున్న ఈ ప్రేమాభిమానాలు చాలంటూ సంతోషం వ్యక్తం చేయగా తన చేతుల మీదుగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కష్టపడితే ఫలితంతో పాటు గుర్తింపు అదే వస్తుందన్న నిజ సత్యాన్ని గ్రహించామంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన ఆశీర్వచనాలు అందించారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోండా డివిజన్ కార్పొరేటర్ సీట్ ఆశావాహ నేత చిరబైన సంతోష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సాదాసీదాగా జన్మదినానికి సంతోష్ యాదవ్ జన్మదిన వేడుకలకు సంతోష్ యాదవ్ ఏర్పాటు చేసుకోగా ఇక తరలి వచ్చిన మోండా డివిజన్ ప్రజానికం చూసి సంతోషం వ్యక్తం చేశారు. డివిజన్ లో బస్తీలు కాలనీలు వారీగా ప్రజానికం పార్టీలకు అతీతంగా నాయకులు చిరబైన సంతోష్ యాదవ్ కు శాల్వా కప్పి సన్మానాలతో ముంచెత్తగా తనపై అభిమానంతో తరలి వచ్చిన వారికి కృతజ్ఞతలంటూ తెలియజేశారు. మహిళా మనులతో పాటు కంటోన్మెంట్ ప్రజానికం ఆయన వెంట నిలిచి కేక్ కట్ చేయించి నోటిని తీపి చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మీ ఆశయం ఫలించే రోజు దగ్గరలోనే ఉందంటూ వారి దీవెనలు అందించారు. ఇక ఫైనల్ టచ్ గా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుట్టినరోజు వేడుకలకు తరలిరాగా ఆయన ఘన స్వాగతం పలుకుతూ డప్పు చప్పుల మధ్య నేతలంతా కలిసి స్వాగతం పలికారు. ఇక చిర్రబైన సంతోష్ యాదవ్ ను ఆప్యాయంగా హత్తుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు భారీ కేకును కట్ చేయించి తన వంతుగా నోటిని తీపి చేసి తప్పక నీ ఆశయం నెరవేరుతుందన్న ఆశీర్వచనాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందించారు. నాడు ఆలయానికి చైర్మన్, ఇప్పుడు ఒక ఆశయంతో ముందుకు సాగుతున్న నాయకుడు. ప్రస్తుతం ఆయన ఆశయం కేవలం మోండా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ గా బరిలో దిగి విజయాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుండగా పుట్టినరోజు సాక్షిగా మేము మీ వెంట ఉన్నామంటూ ఆయన బెటాలియన్ వేడుకల్లో పాల్గొనగా మరి అదృష్టం ఎలా వరిస్తుందో వేచి చూడాలి. కంటోన్మెంట్ 8వ వార్డ్ పబ్లిక్ గార్డెన్ లో ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఛాంపియన్షిప్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఫైనల్ మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించారు. ఫైనల్లో విన్నర్ గా నిలిచిన బౌలర్స్ టీమ్ కు 10,000 రూపాయల నగదు బహుమతిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. రన్నర్ బ్లూ ప్లేస్ టీమ్ కు ట్రోఫీతో పాటు 5,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఉత్తమ ప్లేయర్, ఉత్తమ స్ట్రైకర్, ఉత్తమ డిపెండెంట్ ట్రోఫీలు ప్రదానం చేశారు. అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేతుల మీదుగా బహుమతుల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ చిన్నతనం నుండే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి, సింహన్ కన్నన్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కదిరివన్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్, రామ్, శ్యామ్, ప్రేమ్, అయాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బోయిన్పల్లి మార్కెట్ లో విదేశీయులు సందడి చేశారు. ఇక వారికి మన బోయిన్పల్లి మార్కెట్ విశిష్టతను తెలియచేయడానికి మన కమిటీ సభ్యులు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. మొత్తానికి వారు చెప్పాలనుకుంది ట్రాన్స్లేట్ చేసి వివరించగా బోయిన్పల్లి మార్కెట్ లో అందే సేవలను వారికి వివరంగా తెలియజేశారు. రాజేంద్ర నగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులకు శిక్షణా తరగతుల్లో భాగంగా 15 దేశాలకు చెందిన వ్యవసాయ శాఖ బృందం హైదరాబాద్ కు విచ్చేసింది. అయితే అది పెద్ద మార్కెట్ గా ఉన్న బోయిన్పల్లి మార్కెట్ ను సందర్శించాలంటూ అధికారులకు సూచించగా నేడు బోయిన్పల్లి మార్కెట్ ను విదేశీయుల బృందం సందర్శించింది. కూరగాయలు పండించే విధానం, అమ్మకాలు, కొనుగోళ్లు, గ్రేడ్ ఎంపిక వంటి అంశాలను వారి నుంచి అడిగి తెలుసుకోవడంతో పాటు లావాదేవీల విషయాలను తెలియజేయగా బయోగ్యాస్ తో పాటు పలు సేవలను వారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ దేవేందర్లతో పాటు మార్కెట్ అధికారులు తెలియజేశారు. పనిలో పనిగా తమ సీఎం రేవంత్ రెడ్డి మార్కెట్ల అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నట్టు తెలియజేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్లు మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు వారికి వివరించారు. శ్రీలంక, ఉగాండా, సౌత్ ఆఫ్రికా, జాంబియా, నైజీరియా, థాయిలాండ్ తో పాటు పలు దేశాల వారు బోయిన్పల్లి మార్కెట్ ను సందర్శించారు. బోయినపల్లిలో దుర్గామాత నవరాత్రి వేడుకల సందడి మొదలైంది. 16 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకుడు టింకు గౌడ్ నిర్వహిస్తూ దుర్గామాత నవరాత్రి వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉండగా ప్రతి ఏటా కొత్తదనంతో వేడుకలను అత్యంత అట్టహాసంగా తన గుర్తింపును మరింతగా రాగిరి టింకు గౌడ్ పదిలం చేసుకుంటున్నారు. ప్రత్యేక మండపంలో సెట్టింగ్లతో పాటు అమ్మవారి విగ్రహంతో శరన్నవరాత్రులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈసారి మరింతగా జోష్గా అంటూ వేడుకలకు సిద్ధం చేశారు. అందులో భాగంగా తన గురువర్యులుగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి మొదటి ఆహ్వాన పత్రికను అందించడంతో పాటు తప్పక పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు వేడుకలు సాగనుండగా ప్రతిరోజు అమ్మవారి పూజా కార్యక్రమాలతో పాటు వినూత్న రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని అంతా ఈ వేడుకల్లో పాల్గొనాలంటూ టింకు గౌడ్ కోరారు. ప్రభుత్వం నుంచి చెక్కు వచ్చిందంటే చాలు తన బాధ్యతగా వారికి అందించి ఇది ప్రభుత్వం అందించిన సహాయం అంటూ తెలియజేస్తూ వాటిని వారి వద్దకు చేర్చే పనిలో తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ నిమగ్నమయ్యారు.
సీఎం రిలీఫ్ ఫండ్ అనగానే ఆ వార్డులో తాను చేయిస్తానంటూ ముందుకు వచ్చే పెద్దాల నరసింహ ఇక ఈసారి మరో 4గురికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించి వారి అభినందనలు అందుకున్నారు. 5వ వార్డు వాల్మీకి నగర్ లో వివిధ కారణాల వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు పెద్దాల నరసింహను ఆశ్రయించక వారి ఆసుపత్రిలో కట్టిన బిల్లుల ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించి ఈ రోజు వారికి వచ్చిన చెక్కును పంపిణీ చేశారు. వాల్మీకి నగర్ కు చెందిన నరసింహ, సత్యనారాయణ, అర్చన, రజితలకు చెక్కులను పెద్దాల నరసింహ అందించారు. చిన్నారులంతా బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ అలరించారు. వారిలో ఉన్న టాలెంట్ చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోగా చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపారు. బోయిన్పల్లి మౌంట్ కార్మెల్ హైస్కూల్లో ప్రిన్సిపల్ వల్తరాజ్ సారథ్యంలో వేడుకలు జరగగా స్టూడెంట్స్ అంతా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణలో అత్యంత ముఖ్యమైన పండుగగా ఉన్న బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజెపుతూ నేడు ఈ వేడుకలను స్కూల్లో నిర్వహించారు. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ సాంప్రదాయాల్లో ట్రెడిషనల్ దుస్తులతో విద్యార్థులు కార్యక్రమానికి హాజరు కాక కోలాటంతో పాటు బతుకమ్మ ఆటలతో సందడి చేశారు. టీచర్లు, పేరెంట్స్ వారిని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సాహం అందించగా చిట్టిపొట్టి చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగురంగు పూలతో బతుకమ్మలను తయారు చేసి స్టూడెంట్స్ తీసుకురాగా స్కూల్ గ్రౌండ్ లో వాటిని ఒక చోట చేర్చి బతుకమ్మ ఆడుతూ నేటి రోజును పిల్లలతో పాటు టీచర్లు ఎంజాయ్ చేశారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కంటోన్మెంట్ బోయినపల్లి సీఎంఆర్ స్కూల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మను పురస్కరించుకొని స్కూల్లో వేడుకలను తెలంగాణ పండుగ విశిష్టతను తెలియజేసేలా సీఎంఆర్ స్కూల్ డైరెక్టర్ ఎస్కే రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేశారు. టీచర్లంతా తమ వంతుగా సహకారం అందించగా అంతా కలిసి వేడుకలను సిద్ధం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎంఆర్ విద్యా సంస్థల సెక్రటరీ, సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి పాల్గొని వేడుకలను ప్రారంభించగా అంతా కలిసి టీచర్లు స్టూడెంట్స్ తో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. కోలాటలో మొదట బతుకమ్మ ఆడుతూ అలరించగా ఇక విద్యార్థులను అమ్మవారి రూపంలో ఇచ్చిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక టీచర్లు పోటీ పడుతూ సంబరాల్లో పాల్గొనగా బతుకమ్మ ఆడుతూ స్టూడెంట్స్ కు బతుకమ్మ పండుగ గొప్పతనం తెలియజేస్తూ వారితో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. చిట్టిపొట్టి చిన్నాలతో పాటు స్టూడెంట్స్ తమ ఇంటి నుంచి రంగురంగు పూలతో బతుకమ్మను తయారు చేసుకుని తీసుకురాగా స్కూల్ గ్రౌండ్ లో బతుకమ్మలు పెట్టి వాటి చుట్టూ చేరి బతుకమ్మ ఆడుతూ ఎంజాయ్ చేశారు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, బతుకమ్మ ఆటపాటలను పండుగ రోజులంతా కొనసాగాలని, వారికి బతుకమ్మ పండుగ గొప్పతనం తెలియజేస్తూ ఈ వేడుకలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి తెలియజేయగా ఇందుకు సహకరించిన టీచర్లకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, స్టూడెంట్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ సీఎంఆర్ స్కూల్ డైరెక్టర్ ఎస్కే రెడ్డి తెలియజేశారు. పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణనే కాదు మన టోటల్ మన ఇండియాలోనే పెద్ద పండుగ. డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ పేరుతో పిలువబడుతుంది. గుజరాత్లో దాండియా అని. సో ఈ బతుకమ్మను అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలి, అందరూ బాగా మంచిగా ఉండాలని కోరుకుంటూ 9 days మంచి రోజు బతుకమ్మ చేయాలి మీ ఇంటి దగ్గర. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి మోండా డివిజన్ లోహియా నగర్ లో విద్యుత్ స్తంభం నుండి విద్యుత్ సరఫరా అవుతుండటంతో స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఎప్పుడు షాక్ కు గురవుతామోనన్న ఆందోళన స్థానికులు నెలకొంది. లోహియా నగర్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ దృష్టికి విద్యుత్ పోల్ సమస్యను లోహియా నగర్ వాసులు తీసుకెళ్లారు. వెంటనే ఏమాత్రం సమయం వృధా చేయకుండా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే విద్యుత్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది ఇనుప విద్యుత్ స్తంభం వద్ద తాత్కాలిక మరమ్మతులను నిర్వహించారు. వర్షాకాలంలో ఇనుప పోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. సమస్య పరిష్కారం కొరకు కృషి చేసిన విద్యుత్ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలను ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. అనంతరం స్థానికంగా గుంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరటంతో మరమ్మతు పనులను అధికారులు నిర్వహించినట్లు ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. ఆయనకు ఎంపీ సన్నిహితుడు, కానీ ఇప్పుడు అదే ఆయనతో ఆ ప్రాంతానికి వరంగా మారింది. ఆ డివిజన్లో ఉన్న సమస్యలను వివరించడంలో ఆ కంటెస్టెడ్ కార్పొరేటర్ విజయం సాధించగా ఏకంగా
6 కోట్ల రూపాయల బడ్జెట్ తగ్గ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎంపీ ఈటల తాను వెంటే ఉన్నానంటూ నిరూపించారు. బోల్డుపోయినపల్లి డివిజన్లో పలు ప్రాంతాల్లో నిధులు లేవన్న సాగుతో పనులు జరగకపోగా పలు చోట్ల పనులు చేయవలసి ఉన్నా నత్తనడకన సాగుతూ ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో స్థానిక సీనియర్ బీజేపీ నాయకుడిగా ఆ ప్రాంతంలో పోటీ చేసిన కంటెస్టెడ్ కార్పొరేటర్ గా పట్టుకున్న ఏనుగుల తిరుపతి చేసిన ప్రయత్నం ఫలించింది. సమస్య అనగానే అక్కడ పర్యటనకు ఎంపీ సిద్ధం కావడంతో పాటు కావాలనగానే 6 కోట్ల రూపాయల నిధుల వరకు సమకూర్చడంతో తిరుపతి ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం ఈ రోజు బోల్డుపోయినపల్లి డివిజన్లో శ్రీసాయి నగర్ ఎన్క్లేవ్ లో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటన చేపట్టారు. ఏనుగుల తిరుపతి ఆహ్వానం మేరకు స్థానిక నాయకులతో కలిసి పర్యటన చేపట్టగా అక్కడ డ్రైనేజీ వ్యవస్థ వర్షం నీటితో ఇబ్బందులతో పాటు పలు సమస్యలు వివరించగా వెంటనే జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ విద్యుత్ శాఖతో పాటు బోర్డు సీఈఓ మధుగర్ నాయక్ తో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలంటూ సూచించారు. అంతేకాకుండా ఎంపీ నిధుల నుంచి 6 కోట్ల రూపాయల వరకు మంజూరు చేస్తారంటూ తెలియజేయడంతో వారంతా సంతోషం వ్యక్తం చేయగా గౌరీనగర్ లో పనుల కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేయడంపై అంతా ఆనందం వ్యక్తం చేశారు. పర్యటనలో ఎక్స్ ఎంపీ చంద్రశేఖర్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మహిళా నాయకురాలు సుజాత, శేఖర్, హర్జిత్ సింగ్, అజయ్, కపిల్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు భార్గవ్, మనీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ అంశాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించి వారిలో ఉన్న టాలెంట్ ఆధారంగా బహుమతులు ప్రదానం చేసి పార్టీ ఇచ్చిన పిలుపుకు ఆధారంగా తన గుర్తింపును మరింతగా అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షురాలు గాజుల సౌందర్య బదిలీ చేసుకున్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ వారికున్న అవగాహనను తెలుసుకుంటూ నేడు ప్రత్యేకంగా శ్రీసాయి విద్యార్థి హైస్కూల్లో చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. స్టూడెంట్స్ ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనగా వారిలో ఉన్న టాలెంట్ ఆధారంగా సర్టిఫికెట్లను అందించి అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసాద్, స్కూల్ టీచర్స్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సేవాపక్షంలో భాగంగా స్కూల్లో పలు వ్యాసరచనతో పాటు చిత్రలేఖనం పోటీలను డివిజన్ అధ్యక్షుడు సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్, ఆపరేషన్ సింధూర్ వంటి అంశాలను స్టూడెంట్స్ లో ఉన్న టాలెంట్ ను తెలుసుకునేలా పోటీలను బౌద్ధనగర్ నేతాజీ విద్యాలయంలో నిర్వహించారు. అనంతరం అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి మెమంటోలతో పాటు సర్టిఫికెట్లను మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు హరి, దత్తు, రాజేశ్వరరావు, సుధాకర్, కుమార్, నాగరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు షాహీ నవాబ్స్ కిచెన్స్. మా బ్రాంచ్లు వెస్ట్ మారడపల్లి, వారాసిగూడ, అశోక్ నగర్, బాలాజీ నగర్, అమీర్పేట్. 100 రూపాయలకే తినేవారికి తిన్నంత బిర్యానీ. ఇక ఆలస్యం ఎందుకు? బల్క్ ఆర్డర్ కొరకు సంప్రదించండి 8008008872. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.